వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ప్యారెట్ గ్రీన్ నైలన్ రోప్ 5mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా అవైలబుల్ ఉండే నైలన్ రోప్ని స్టిచ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. స్టిక్ కానీ పేపర్ కానీ దేనికైనా సరే ఇలా రోల్ చేసుకోవాలి. స్టార్టింగ్ రోప్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 2 రౌండ్గా స్టిచ్ చేసుకుని కొంచెం టైట్ చేసుకుంటే దగ్గరకు వచ్చేస్తాయి. కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ చైన్ నుంచి 2 చైన్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. స్లిప్ స్టిచ్ ఫస్ట్ రో స్టిచ్ చేసి సెకండ్ రోకి 1 చైన్ తీసుకుని సేమ్ చైన్ నుంచి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్. అంటే ఏమి చేయండి, 2 టైమ్స్ నీడల్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్తో అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసి 1 చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్. అంటే ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్ 1 టైం. ఇలా ఆల్టర్నేట్గా రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా ఆల్టర్నేట్గా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. వన్ చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్ కూడా 1 టైం. అంటే 2 చైన్స్లో నుంచి 1 టైం నీడ తీసుకుని సింగిల్ క్రోషెట్. థర్డ్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. 1 సేమ్ చైన్ నుంచి 2. ఫస్ట్ చైన్ 1 టైం, సెకండ్ చైన్ 1 టైం, థర్డ్ చైన్ 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. రౌండ్గా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని స్లిప్ స్టిచ్లో ఇలా స్లిప్ స్టిచ్ తీసుకుని 1 టైం సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్, సెకండ్ చైన్ సింగిల్ 1 టైం, థర్డ్ చైన్ 1 టైం, ఫోర్త్ చైన్ నుండి 2 టైమ్స్. 3 టైమ్స్
1 టైం నీడిల్ తీసుకొని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. 4th చైన్కి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని నెక్స్ట్ రోకి 4 టైమ్స్ 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. రోస్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 టైం సింగిల్ క్రోషెట్, 2, 3, 4 టైమ్స్ 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. 5th చైన్కి 2 టైమ్స్. నెక్స్ట్ 4 టైమ్స్ 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, 5th చైన్ 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బేస్ 7 రోస్ స్టిచ్ చేశాను. ఇక్కడ నుంచి 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా బేస్ స్టిచ్ చేసి 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. రౌండ్గా స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్స్ స్టిచ్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5 చైన్స్ 1 టైం నీడల్ తీసుకుని ఇలా ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 6th చైన్కి 2 చైన్స్ మిడిల్ నుంచి నీడల్ తీసుకుంటున్నాను. 1, 2, 2 చైన్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి 1, 2, 5 చైన్స్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి 6th చైన్ మిడిల్ నుంచి 7th చైన్ కూడా సేమ్ ఇలానే మిడిల్ నుంచి. నెక్స్ట్ 5 చైన్స్ ఇలా స్టిచ్ చేసి 6th 7th చైన్ 2 చైన్స్ మిడిల్ నుంచి తీసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని చైన్స్ మిడిల్ నుంచి తీసుకుంటున్నాను. మిగిలినవి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి తీసుకుంటున్నాను. సేమ్ ఇలానే కంటిన్యూ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 1, 2, 3, 5 చైన్స్ ఇలా స్టిచ్ చేసి 6th చైన్ 7th చైన్ మిడిల్ నుంచి తీసుకోవాలి. ఇలా కంటిన్యూ చేసుకోవాలి పైకి స్టిచ్చింగ్. ఇలా 7 రోస్ స్టిచ్ చేశాను. 8th రో నుండి 2 చైన్స్ స్టిచ్ చేశాను. ఎవరి చైన్ నుండి 1 టైము సింగిల్ క్రోషెట్లో, 3rd చైన్ నుండి 1, నెక్స్ట్ చైన్ కూడా తీసుకుంటున్నాను. అంటే 2 చైన్స్ కలిపి 1 చైన్గా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎవరి చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్. రో మిడిల్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇలానే 2 చైన్స్ మిడిల్ నుండి సింగిల్ క్రోషెట్. స్టిచ్ చేసి 2 చైన్స్లో నుండి ఎవరి చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్లో 1 టైం సింగిల్ క్రోషెట్.
థర్డ్ చైన్ నుండి 1 చైన్ తీసుకుంటున్నాను. ఫోర్త్ చైన్ నుండి 1 చైన్ తీసుకుని మొత్తం కలిపి ఒకేసారి ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలానే రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల బాస్కెట్ దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ రోకి 1 చైన్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ చైన్, థర్డ్ చైన్, 2 చైన్స్ కలిపి సింగిల్ క్రోషెట్ చైన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ ఇలానే 2 చైన్స్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ 2 చైన్స్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ నుండి ఇన్సైడ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, ఈ 2 చైన్స్ కలిపి 1 సింగిల్ క్రోషెట్గా స్టిచ్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల కింద విడితే ఎక్కువ ఉంటుంది, పైకి వచ్చి కొద్ది దగ్గరకు వచ్చినట్టుగా బాస్కెట్ బాగుంటుంది. నెక్స్ట్ రో నుండి యాజ్ యూజువల్గా ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఇక్కడ 2 చైన్స్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన 1 టైం సింగిల్ క్రోషెట్. ఇలా 2 రోస్ స్టిచ్ చేశాను. హ్యాండిల్ స్టిచ్ చేయడానికి 2 సైడ్స్ చైన్స్ కౌంట్ చేసుకున్నాను. 2 సైడ్స్ 15 చైన్స్ లీవ్ చేసి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని 2 చైన్స్ మిడిల్ నుంచి సింగిల్ క్రోషెట్, ఇక్కడ నుంచి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఇక్కడ నుంచి సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకుని హ్యాండిల్కి మిడిల్లో 2 చైన్స్ లీవ్ చేసాము. చైన్స్ కౌంట్ చేసుకుని లోపల నుంచి అటాచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి నెక్స్ట్ చైన్ నుండి ఇన్సైడ్ అన్న చైన్ నుంచి ఇలా సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. కట్ చేసుకుని ఇలా నాట్ తీసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని కాల్ చేసేస్తే ఉడిపోకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. బేస్ ఇలా వస్తుంది. బాస్కెట్ కింద విడ్త్ ఎక్కువ ఉండి పైకి వచ్చిన కొద్దీ చిన్నగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.